సార్ ఇప్పుడు 23 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే ఏం చెప్తారు? 20 నెలల పాలన ఎట్లా ఉందంటే యావత్ ప్రపంచం కాకుండా యావత్ తెలంగాణ కూడా సర్వనాశనమై క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఒక గాడిద మీద మూటలేస్తానన్నా అది కొండలన్నా దాటి సాని నమ్ముకున్న వాడినన్నా నమ్ముకున్నట్టు చెరువుడ్డు కన్నా చేరుస్తుంది అది. కానీ రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఒక ప్రజలు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించినందువలన ఇలా ప్రజలందరూ కూడా దిక్కుదోష లేని అయోమయ స్థితిలో వాళ్ళు పడి ఉన్నారండి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక మాట నేను సూటిగా చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క పాలన చేత కాకపోతే మీరు రాజీనామా చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ప్రజలని మాయ మాటలు చెప్పి మబ్బు మాటలు పెట్టి లేని అబద్ధాలు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ఇలా ప్రజలతోని చెలగాటం కానీ ఆడవాళ్ళతోనే కానీ ప్రజలతోని కానీ ఆడుకుంటే మాత్రం దిక్కు దోష లేని సాగు వస్తారని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయా? అమలవుతాయని మీరు అనుకుంటున్నారు? ఒక్క గ్యారంటీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చి 6 రూపాయలు కూడా ఇప్పటిదాకా ప్రజలకు కూడా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కరి వ్యక్తి కూడా 6 హామీలలో ఒక 6 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తనకు రాజరికం రాదు, ఏదో బై మిస్టేక్ ఆయన కిస్మత్ ద్వారా ఆయన వచ్చింది. కానీ ఆయనకు టికెట్ ఇచ్చిన మేధావి ఇంతకంటే ఘోరమైన మేధావి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, సన్న బియ్యం లేవు, మేము ఇస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము మహిళలకి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా ఏ ఒక్క ప్రజలు కానీ యావత్ తెలంగాణ ప్రజలలో ఏ ఒక్కరు నోటి నుంచి కూడా బాధాకరంగా బాధ గురించి విషయాలు ఎక్కడ కూడా చాటు చేసుకున్నది లేదు. కాబట్టి ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రతి ఒక్క గడప గడపకు ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందినాయి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రా మీద పడింది, అంటే పేదవాళ్ళ ఇండ్ల మీద పడింది. సో జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళకు మనం ఇచ్చే అంటే మీరిచ్చే భరోసా ఏంటి? భరోసా ఒకటేనండి. ఈ కాంగ్రెస్ పాలన 10 సంవత్సరాల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నడుపుతూ వచ్చి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చేసి 24 నెలలు అవుతా ఉన్నది. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా రూపాయి ఏది కూడా ఏ ఒక్క సహాయం అందలేదు. ఎవరికి కూడా ఏది కూడా కష్ట సుఖాలలో ఆదుకునే నాదుడు లేకుండా ఇంటి దిక్కు ఉండి కూడా లేనట్టుగానే ఉన్నది. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇవాళ రేపు అనేది ఒక శనేశ్వరుడు విఘ్నేశ్వరుడు కథలాగా ఉన్నది. ఇవాళ ఇస్తా రేపిస్తాను లేని అబద్ధాలు హామీలు చెప్పి ఆయన పొప్పం గడుపుకొని ప్రజల ఉసురు తీసుకొని మాత్రం బతుకుతా ఉన్నాడు. సరే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది మా ప్రభుత్వంలోనే అమలవుతుంది. గత బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బీసీలకు న్యాయం జరగలేదు, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. సరేనండి, మా కేసీఆర్ గారు చెయ్యలేదు, కరెక్టే. మరి మీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క బీసీకి ఎవరికి ఏం చేశారు? అందరినీ కొబ్బరి చిప్ప కోతికేసినట్టుగా చూత్యాపన చేసి లేని మాటలు చెప్పి తీసుకుపోయి అది కొట్టి పడేస్తారని తెలిసి కూడా డ్రామా కంపెనీలకి ఏదో ఒకటి దొరికినందుకు ఒరిజినల్ ఇచ్చేసి జిరాక్స్ మాదిరిగా మీ అందరికీ బీసీ రిజర్వేషన్లు ఇప్పిస్తున్నానని బీసీ బిడ్డలను అందరినీ కూడా మోసం చేసిన ఆ ఉసురు కూడా ఆయన ఖచ్చితంగా తలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా కేసీఆర్ రాబోతున్నాడు. బీసీలకు కానీ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఏ ఒక్క కంటికి రెప్పలేక ఆయన కంపల్సరిగా కాపాడుకుంటాడండి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటండి అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉన్నదంటే హైకమాండే కరెక్ట్గా లేదు, ఇక్కడ రాజు కరెక్ట్ గా లేడు. కాబట్టి ఏం చేస్తారు, ఊర్ల మీద దొంగలని పోతులను వదిలినట్టు వదిలినారు, ఊర కుక్కల్ని రోడ్ల మీద వదిలినట్టుగా. ఈ నవీన్ యాదవ్ గారికి ఆయనకు పరిపాలన తెలియదు, అవగాహన తెలియదు. ఆయన ఒక వార్డు మెంబర్ కాదు. ఆయనకి ఏదైనా అది కబ్జాలు చేయడం ఇది కబ్జాలు చేయడము, ఎక్కడ భూమిలు కాలబడితే అక్కడ గుడి చేసుకోవడము, వీళ్ళ నోరులు కొట్టి ఆయన కబ్జాలు చేసుకోవడానికి ఆయనకు ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా భయం పెట్టి ఇప్పుడు ఆయన నవీన్ యాదవ్ గారు ఏ ఒక్క గల్లీలోకి ప్రచారానికి వస్తే ఒక్కొక్కరు డోర్లు వేసుకొని ఉన్నారు లేరని చెప్పిపించే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. అదే మా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకు పిలిచి ఆరతలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ మీకు మేము అండగా ఉన్నాము, మా యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మా యొక్క మాగంటి గోపీనాథ్ గారు మాకు ప్రతి విషయంలో మాకు అండదండగా ఉండి మాకు అన్ని సంక్షేమ పథకాలు చేయని కూడా మాకు అన్ని చేసి చూపించండి. కాబట్టి మళ్ళీ మేము మీకే ఇస్తామమ్మా, మీ అండగా మీకు మా అండ అంతా మీకు ఉంటుంది కాబట్టి మీకు మంచి మెజారిటీతో గెలిపించుకొని అని వాళ్ళు చూపిస్తా ఉన్నారండి ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ. సరే, ఇప్పుడు నవీన్ యాదవ్ అంటున్నారు నేను ఇక్కడ 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్తున్నారు.
నేను కూడా చెప్పుకుంటానమ్మా, లక్షల్లో మెజారిటీతో గెలుపుకున్నాను. అది ప్రజలు తీర్పిస్తారు, మేము కాదు కదా, ఆయన చెప్పుకోవడం కాదు కదా. డబ్బు సొమ్ము ఉంటే హోదా కాదు, ఎవరిని భయపెట్టి కత్తులు చూపించి భయపెట్టి హోదాలు చూపించుకొని వాళ్ళకి నేనున్నా కాదు. మొన్న వాళ్ళ నామినేషన్ వేయడానికి మొత్తం ఉన్నలేని నలుమూలల రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క సిటీలో ఉన్న ఒక రౌడీ షీటర్లతోని ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఎవరు కూడా ఏమనుకుంటా కాదు, ప్రజలందరూ కూడా ఒక కిల్లు కట్టు నుంచి తొప్పుకున్న బండ్ల కాడి నుంచి ఒక ప్రజలకు కూడా అందరికి కూడా తెలుసు ఎవరికి గెలిపిస్తే మాకు ఏది సహాయపడతారు అనేసి వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారమ్మా. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ నేను ఒక మనవి, మీరందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా నేను దయచి తల వంచి నేను నమస్కరిస్తున్నాను. మీకు రౌడీ రాజ్యం మీ ఇళ్లలో సుభిక్షంగా ఉండకుండా, మీ యొక్క పాలన మీకు రాత్రి పగలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మంచి మెజారిటీతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. మీ యొక్క మంచి జాబ్లు, మీ యొక్క భవిష్యత్తులు, ఐటీ కంపెనీలు ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా మీ ఇంటి వరకు చేరుతాయని కోరుతున్నాను. ఇప్పుడు మన గోపీనాథ్ గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఈ ప్రచారంలో వాళ్ళ భార్య సునీత గారు మాట్లాడుతుంటే అంటే కన్నీరు పెట్టుకున్నా కూడా దాన్ని యాక్టింగ్ అనడము, ఇదంతా కేసీఆర్ కనసన్నల్లోనే జరుగుతుంది, ఆయన ఆడిస్తున్న డ్రామా అనడము, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, మంచి విషయం అడిగారు చెల్లె. ఒక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటి డ్రామా నాటకాల్లో ఫస్ట్ కాబట్టి ఆ నాటకాలు మాయమాటలు చెప్పి ఇలా ప్రభుత్వాన్ని చిక్కించుకున్నారు. కావున ప్రజలందరూ కూడా చిక్కించుకొని ఇప్పుడు వాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు. ఆ మాగంటి గోపీనాథ్ గారి చావుల పట్ల ఏ భార్యకు రాదండి. ఈ యొక్క మన పొన్నం ప్రభాకర్ ఎట్లందంటే అవ్వ తెలియదు, బువ్వ తెలియదు, ఏం తెలియదు, అప్పత్వరలో మూతి పెట్టినట్టు ఆయనకి రీతి లేదు, పాతి లేదు. ఆడ మనిషే కాదు, అపంశుభం తెలియని అమ్మాయికురాలి మీద పట్టుకొని రేపు ఆయన చచ్చిపోతే అలా భార్య కూడా అదే ఏడుస్తే మేము కూడా అదే మాటలు అంటాం. కానీ ఒకలా కించపరచడం తప్పు. ఇవాళ నువ్వు ఉంటావో రేపు పోతావో తెలియదు. ఆల్రెడీ కబర్లో కూడా అదేంటంటారు ఏమంటే చూడండి, హిందీలో కబర్మే పావుల టక్రాని ఆ విధంగా చావు బతుకులో ఉండి వాడు మెట్టుఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు వేస్ట్. ఆడదాన్ని ఉసురు తలిగి మాత్రం కుక్క సావు మాత్రం చస్తాడు పొన్నం ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. Thank you so much.